నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు బిట్రగుంట శివప్రసాద్, కావలి 9వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్, నెల్లూరు జిల్లా. జనం గుండె నిండా ఎత్తిండు రాయదల టీడీ. కావలి నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు షేక్ అబ్దుల్ అన్సర్, ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్, కావలి మరియు టీడీపీ నాయకులు. మన కావలికే కాపలగా ఉంటాడు మన కృష్ణారెడ్డి. అసెంబ్లీలో మొట్టమొదటిసారిగా ప్రమాణ స్వీకారం చేసిన కావ్య కృష్ణారెడ్డి సార్ చెప్పండి, ఫస్ట్ మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు, ఎలా ఉంది? ఒక నూతన అనుభూతి, ఒక పేదవాడికి దక్కిన అదృష్టం, కావలి ప్రజలు ఇచ్చిన అదృష్టం, ఒక జీవితం, ఒక మహాభాగ్యం. అటువంటి సంఘటన, మధుర సంఘటన ఈరోజు నాకు దొరికినందుకు ముఖ్యంగా కావలి నియోజక ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. నా మీద నమ్మకంతో టికెట్ ఇచ్చి నన్ను గెలిపించిన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా ఇచ్చిన అవకాశాన్ని సేవ చేస్తామని కూడా సందర్భంగా తెలియజేస్తాం. సార్, ఎన్నడూ లేని విధంగా భారీ మెజార్టీ ఇచ్చారు, కావలి ప్రజలకు ఎలాంటి మెసేజ్ ఇస్తారు? చేయాల్సిందల్లా అభివృద్ధి, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలి, నిరంతరం ప్రజలతో మమేకం అవుతూ ప్రజలకు అందుబాటులో ఉండు, ప్రజలకి అన్ని రకాలుగా అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలు రెండు కూడా సమానంగా ప్రజలకు అందించి ప్రజలు మన్నలు పొందినాడే నా ఎమ్మెల్యే సీటుకు ఒక సార్థకత ఉంటుంది. తప్పకుండా అది చేసి తీరుతాను కూడా తెలియజేస్తున్నా. ఇంతకు ముందే మన మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ లో కక్ష సాధింపులొద్దు, అభివృద్ధికి నేను సపోర్ట్ ఇస్తాను, ఆయన మేము స్వాగతిస్తున్నాం. ఆయన వస్తే ఇద్దరం కలిసి, ఆయన నేను ఇద్దరం కలిసి కావలిలో ఉండే అక్రమాలన్నిటిని తొలగిద్దాం, కావలికి ఇద్దరం కలిసి సేవ చేద్దామని కూడా నేను ఎమ్మెల్యే గారిని కూడా ఆహ్వానిస్తున్నా. మీరు తప్పకుండా రండి, నువ్వు చెప్పినా నీ దగ్గరకు వస్తా, లేదా నేను డేట్ ఇస్తా, నువ్వు రా, ఇద్దరం కలిసి కావలిని దోచుకున్న భూ బకాసులందరినీ తరిమి కొట్టి కావలిని ప్రశాంతంగా ఉంచేందుకు మన ఇద్దరం నడుం బిగిద్దాం, కావలిని అభివృద్ధి చేద్దాం. ఈ 5 సంవత్సరాలు నాతో నడవాలని నేను ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని స్వాగతిస్తున్నా. అలాగే కావలి అభివృద్ధి కోసం ప్రతిపక్ష నాయకులైన కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డితో కలిసి అభివృద్ధి చేయాలడానికి నేను సిద్ధం, మీరు సిద్ధంగా ఉంటే కలిసి రండి, కలిసి కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడుపుదామని ప్రజెంట్ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలుపుతున్నారు. కెమెరా పర్సన్ బాలయ్యతో మధు, CMD న్యూస్, విజయవాడ నుండి. కావలి ప్రజల ఆశలను, ఆశయాలను నెరవేర్చే క్రమంలో తొలిమెట్టుగా అసెంబ్లీలో ప్రజావాణిని వినిపించబోతున్న శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు. ఉప్పు వెంకటస్వామి, మాజీ కౌన్సిలర్ ముసునూరు, బిట్రగుంట వెంకట్రావు, టీడీపీ నాయకులు, కావలి, నెల్లూరు జిల్లా. మన గుడిసెకు ధైర్యమీయగ కదిలాడు కావ్య కృష్ణన్న. యువతకు భరోసానిస్తూ, కావలి ప్రజలకు అండగా నిలుస్తూ, రైతన్న ఆశల పల్లకికి బోయగా నడుస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అధ్యక్ష అనబోతున్న కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు. పల్లపు కుమార్, 32వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్, కావలి. పల్లపు పద్మ, 32వ వార్డు మాజీ కౌన్సిలర్. పల్లపు ప్రసాద్, 32వ వార్డు యూత్ అధ్యక్షులు. సరస్వతి పుత్రుడిగా వందలాది మంది విద్యార్థులను తీర్చిదిద్ది కావలిని అభివృద్ధి పదంలో నడిపించేందుకు, ప్రజాగళాన్ని వినిపించేందుకు శాసనసభలో అడుగు పెట్టబోతున్న కావలి టైగర్ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు. జలదంకి శ్రీహరి నాయుడు, పులి సీనయ్య, పాపన మల్లికార్జునరెడ్డి, తాళ్ళూరు సుధాకర్ నాయుడు, వట్టూరు సురేష్.
నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు గాదంశెట్టి రవికుమార్, 30వ వార్డ్ జనసేన ఇన్ఛార్జ్, జనసేన టౌన్ వైస్ ప్రెసిడెంట్ కావలి. ఎత్తిండు రాయదల టీడీపీ జెండా, పల్లెల పేదల కయ్యిండు